పామురా అలా పాము ఉంది ఆపరా లేప్ 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 జాగ్రత్త. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం ఇంతకుముందు మన ట్రక్ వ్లాగ్స్ మహేష్ అన్న అయితే కార్ అయితే మనం తీసినాం కదా, ఏది వాగులో కొట్టుకుపోయిన కార్ అయితే ఏదైతుందో అది సైడ్కి అయితే పెట్టేసిన అనమాట. అయితే ఇంతకుముందు దాన్ని ఏమనుకుంటే మనం స్క్రాప్కి వేయకుండా దాన్ని మళ్ళీ బయటికి తీసి దాన్ని చేపించి నడిపిద్దామని చూసినాం. కాకపోతే ఏమైందంటే మొత్తం రస్టింగ్ అది వచ్చేసింది అనమాట. రస్టింగ్ వచ్చింది కాబట్టి ఇక మనం స్క్రాప్కి వేయాలని చెప్పేసి ఇక జేసీబీ ఒక ట్రాక్టర్ అయితే తీసుకొని పోతున్నాం. ఇక మనోళ్ళు అయితే తీసుకొని ఇంకోటి చైన్ కట్టి వేయాలా ఎట్లా వేయాలి అనేది అయితే తెలియదు. ఇంకోటి ఆ కారు పక్కకి వేసినాం, ఆ పక్కేసి అందరు చెట్లు మొలిసినాయి అని చెప్తున్నారు దాంట్లో. ఇక దాన్ని చూసి మనం ట్రాక్టర్లో అయితే వేసుకొని రావాలి. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి మన జేసీబీలో అయితే కొత్త స్పీకర్ అయితే తీసుకున్నాం. ఇది మన వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి ఇచ్చిర్రు. సౌండ్ అయితే మస్తు వస్తుంది. మేము వచ్చేసి సూర్యాపేటలో తీసుకున్నాం. ఇది దీని కంపెనీ ఏదో చెప్పారు, ఏదో ఉండే నెక్స్ట్ సన్ నెక్స్ట్ ఏదో ఉండే సంథింగ్. ఆ స్పీకర్లు అయితే బాగా వస్తున్నాయి. సో మనం ఇప్పుడు వాగులకు అయితే వెళ్ళాలన్నమాట. ఇక ట్రాక్టర్ కూడా 4 వీల్ ట్రాక్టర్ తెచ్చుకున్నాం, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది కావద్దు దాన్ని వేసుకొని వచ్చేటప్పుడు అని చెప్పేసి. ఇక వాగుల నుంచి మనం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇక వీడియో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చలో అభిషేక్ రానా మనోడు వెళ్ళిపోరని చెప్పిన కదా, ఇంతకుముందు మన కాలేజీకి పోయిండు. కాకపోతే మొన్ననే బోనాల సెలవులోకి వచ్చిండు, బోనాల పండుగకి అవుతుందిరా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వాగులకైతే వచ్చేసినాము. ఇప్పుడు ఈ నుంచి మనం చాలా లాంగ్ పోవాలి. అటు సైడ్ మన కార్ అయితే ఏడైతే పెట్టినామో ఆడికి వెళ్ళాలి. ఎందుకంటే మనకు ఇంతకుముందు బాట ఉండే, ఆ బాట ఏమైందంటే మొత్తం గలీజ్ అయిపోయింది. ట్రాక్టర్ పోనీకి చేసి పోనీకి లేదు. అందుకనే మనం వాగులంగా పోవాల్సి వస్తుంది. ఈ నుంచి పోతానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం మోటార్లు దాటి ఇప్పుడు వాగు మధ్యలో పోవాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా ఏం వస్తలేదు, ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి వాటర్ వస్తలేవు. ఇక వాటర్ వస్తలేవు కాబట్టి మధ్యలో వెళ్ళిపోవాలి. ఇక మన 4 వీల్ ట్రాక్టర్ ఆల్రెడీ వెళ్ళిపోతూనే ఉండు ముందు. మన జేసీబీ ఎట్లయినా స్లోగా పోతుంది, ఎట్లా ఇక ఉరకదు అనమాట. వాగులా అంతా ఇసుక ఉంటుంది కదా, అది అందులో ఇంకోటి 4 వీల్ అది మళ్ళీ అటు పోతూనే ఉండు శివ. ఇప్పుడైతే మనం చూడొచ్చు మొత్తం వాగు మధ్యలో అవుతున్నాం అనమాట. ఇక మా తీటపోరలో బండి దోళ్ళు అంటే 4 వీల్ గేరేసి దాన్ని వదిలిపెట్టారు. నేనేమో జేసీబీ వేసుకొని పోతున్నాను, వాళ్ళు మెల్లగా పోతుర్రు. నేనేమో స్పీడ్ పోవాలంటేనేమో వాళ్ళు గేరేసి వదిలిపెట్టిర్రు. ఎవరన్నా బండి నడపరు అంటే బండి నడపరు, పో అవి బండి ఎక్కది. బండి నడపరు అంటే ఇచ్చిపెట్టి 4 వీల్ గేరేసి పోతున్నారు. అదే 2 వీల్ అయితే పోకపోవట్లా. మళ్ళీ అందులో గాడం లేదు, బాగు మధ్య లేదు. గాడం ఉన్నది అయితే డైరెక్ట్ వెళ్ళిపోతుంది, కానీ లేకపోతే మెల్లగా అవి బాగు మధ్యలో గాడం పోతున్నాయి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎక్స్లేటర్ రాని స్టీరింగ్ తిప్పుతున్నాడు. ఇప్పుడు మనం డోజర్ ఎందుకు లేపినాం అంటే ముందర టైర్ అనేది అయితే కుచ్చుకోవన్నమాట. ముందర కుచ్చుకోకుంటే డైరెక్ట్ స్పీడ్ అనేది పోతుంది. అదే మనం డోజర్ దింపినాం అనుకో, ముందర వెయిట్ ఉండి ముందర టైర్లు కొంచెం మన ఇసుకలా కుచ్చుకొని స్పీడ్ అయితే పోదు. అందుకని మనం డోజర్ మొత్తం లేపినాం అనమాట. కాకపోతే జాగ్రత్త ఉండాలి, ఉంపులు దింపులు ఉన్న కాడ బండి పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలా మెల్లగా చూసుకోవాలి. ఇటువంటి ఘాట్ కాడ డోజర్ మెల్లగా దింపుకొని వెళ్ళాలి. ఈ వాగు మధ్యలో చాలా రోజులు మనం వాగులకు రాక. అప్పుడు ఇంతకుముందు వీడియోలు మొత్తం వాగులో తీసేది, ఎక్స్పెరిమెంట్ వీడియో కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కార్ దగ్గరకు వచ్చేసినాం. ఇక చూడరు మొత్తం చెట్లు మొలిసినాయి దీని మీద. అదిగో తీగలు కూడా వారినాయి, పిచ్చి చెట్లు అన్నీ. మనం దీన్ని చైన్ కట్టి దీంట్లో ఏం చేయాలంటే చైన్ వేసి ట్రాక్టర్లో వేయాలి. లేస్తాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వామ్మ ఈ ప్లాస్టిక్ ఇదంతా ఇలా పాములు కూడా ఉంటున్నాయి అన్న తెలిసి. చైన్ దేగా చైన్ కడదాం, సెంటర్లో వేద్దాం డైరెక్ట్. సెంటర్లో వేద్దాం. అభి ఇతర సైడ్ రా, బరువు బాగుంది. మనం ట్రాక్టర్ ఇట్లా రివర్స్ రానేసి డైరెక్ట్ ఆందాం లేదు మళ్ళీ పెడదాం. ఇక ఈ చెట్లే మొలిసినాయి. ఇది వచ్చి 4 రోజులు అవుతుందా, 4 రోజులు 2 నెలలు అవుతుంది అనుకుంటా మనం వేసేది. గుంజు వెనక అవతల చేయను గుంజు రాలేదా? అది కాదు గ్లాసులు ఉంటాయి కోసుకుంటాయి చూసి. వచ్చిందా? వద్దు రైట్ ఆగి.
ముడేద్దాం డైరెక్ట్ మనం స్క్రాప్ దగ్గర తీసుకుపోయాకనే ఇలాగది. రైట్, ఇప్పుడు మనం ముడేసి ఇక దీనికి బకెట్ కట్టుకొని డైరెక్ట్ ట్రాక్టర్ రివర్స్ పెట్టాం అనుకో. ట్రాక్టర్ రివర్స్ తీసుకురాపా. రివర్స్ కరెక్ట్ ఒక్కటేసారి తీసుకురావాలి, వెనక ముందడికి తిప్పొద్దు, సరేనా? ముడేసినట్టు జాయింట్ అయ్యి ఇది వేసి నెల 2 నెలలు అవుతుంది, అప్పుడే చెట్లు మొలిచినాయి దీంట్లో. మనం ఇంతకుముందు అప్పుడు పాత వీడియో మన ట్రక్ బ్లాగ్స్లో వీడియో ఉంటుంది, అలా చూడుర్రి. క్లీన్గా ఉన్న దాంట్లో వేసినాం. మొత్తం దీంట్లో ఈగలు మొత్తం పిచ్చి చెట్లు అన్నీ వచ్చేసి స్టిక్ కడుతున్నా డైరెక్ట్. ఇక బాగుంది. కెరికేస్తా ఓకేనా? ఓకేనా? ఇంత దగ్గర చాలుగా. ఇక రాని అట్నే రాని, మొత్తం ఇటు కట్ చేయి. కొంచెం ముందు 4 వీల్ గారిది ఇటు సైడ్ అనుకో, ఇటు సైడ్ పో. ఆ రివర్స్ తీరా అంటే 12 మలకలు తిప్పుతుండు. రాని ఇట్లా రాని. రైట్ ఆపు. దిగు మంచిగా నడిపినావు బండి. ఇట్రా అభి. బందోబస్తు చేంజ్ తెచ్చినాం, మళ్ళీ ఇక తాళ్ళు గీళ్ళు తెచ్చినాం అనుకో తెగుతాయి. వాటితో ఎందుకు రిస్క్ అని వచ్చేటప్పుడే మేము చైన్ పట్టుకొని వచ్చినాం మంచిగా. చలో మనం అమాంతం లేపి బండి వేసుకొని పోవడే. ఇక బండెక్కి ఇక ఫస్ట్ లేపు. టైర్లు కూడా మంచిగా ఉన్నాయి, గాలి కూడా ఏం దిగాలి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా. లేపు లేప్ 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 జాగ్రత్త. పామురా అల్లా, పాముంది ఆపరా. పాముంది అల్లా, పెద్ద పాము. ఎంతలా ఉందో పెంజర చూడరు అది. పోరి దేవుడా, వెనకకరా. నేను అప్పుడే వీడియో ఫస్ట్నే అన్నా ఇంతలా ఉంది పాము. ఆ చెట్లలోకి వెళ్ళిపోయింది అది. మనం సైలెంట్గా లేపుకొని ఇలా పెట్టుకుంటే డేంజర్ ఉండదు అది మొత్తం వ్యవస్థ. ఆపు, అట్లా ఆపు. ఇప్పుడైనా ట్రాక్టర్ ఇట్లా పెట్టాలా? ఒక్క నిమిషం నేను పెడతా. ఇందాక పెద్ద పాము అది మాకు వీడియోలో కనవలే కానీ చెట్లలో పోయింది. ఇప్పుడు దాన్ని చూద్దాం పాముని, ఎందుకంటే ఎవరికన్నా ఉన్నా కూడా కరిస్తే ఇబ్బంది అవుతుంది. ఓకేనా? మొత్తం నాకు చిన్న పాము లేదు, అది పెంజర్ అట్టుంది నాకు తెలిసి. ఇంతలా ఉంది, మాకు వీడియోలో అయితే కనపడలేదు. జాగ్రత్త పెట్టు. లేపు, ఇన్నర్ లేపు, ఇన్నర్ లేపు. ఇటు సైడ్ రాని. ఇక మన ముందర టైర్ బయటకున్నా పర్లేదు మనకి. ఒక్క నిమిషం చైన్ తెగుతుందారా? ఏయ్ కింద వేసాయి. రైట్, చైన్ ఇప్పుదాం. ఆగిగా చైన్ ఇప్పుదాం, ఆగు. ఎక్కుతాగు. ఒకరు రావాలిగా, ఎవరన్నా ఒకరు.
చేయని ఇప్పొద్దా? తక్కువ లావు లేదు అది, పాము మామూలుగా లేదు అది. ముసలి పామా? టైట్ అయినాయిగా ముళ్ళు. ఒకళ్ళు రావాలి, ఒకళ్ళు ఎక్కాలి నా దగ్గరికి. అభిషేక్ పాము కావాలని వీడియో తీసులేదు, ఊరుకుడే ఉన్నది ఇక. ముందురా అటు సైడ్ పోతా, అటు సైడ్ పోతా. అన్నీ ఉంటుంది, అది ఏడి ఇప్పుడు దాన్ని తీయొద్దు, అది చిన్న లావలేదురా పాము మాత్రం. ఇలా ఇంకా బొచ్చడిసుకున్నదిగా ఇలా. చూద్దాం మనకి మరి వెయిట్ ఎంత వస్తుంది, వెయిట్ చూసి ఇస్తారు మనకు, దీన్ని బట్టి డబ్బులు. లేపు అది వదిలేసే ఇక తిద్దాం మొత్తం ఇప్పుడే, డబ్బలేద్దాం ఇల్లనే అది ఇప్పుడు మొత్తం ఇప్పైంది ఇక. నేను వీడియోలో ఫస్ట్ ఎట్లానో అట్లనే పాము ఉంటుంది అనుకున్నా, ఒక్క పాము అన్నా. తక్కువ పాము లేదు, ఇంతలా ఉంది పెంజరా, కారు కింద పడినది. చంపలే, ఎనుగులో పోయిందాడు మావాడు. వాడు వీడియో తీయాలంటే పావును చూసి ఉరుకుడు ఒక్కటే ఇక. ఫస్ట్ లూజ్ చేయాలి. అదన్నది ఇరా, ఇదే రాని ఇది కొంచెం ఇంకా కొంచెం సరిపోద్దా? ట్రాక్టర్ ముందర పోవాలి నాకు. ఇటే సరిపోతుందిలే ఇక. డోర్ చేస్తుందా మనకు? మళ్ళీ ఆడ షాప్ కాడి పోయినాక జేసీబీ ఉండదు, ఇబ్బంది అవుతుంది. రైట్, బరాబర్ ఫిక్స్ అయింది నా కారు, బరాబర్ ఫిక్స్ అయింది. వెనక ఈ డోర్కి వచ్చింది, ఆ డోర్కి వచ్చింది. ఆ గొలుసు ఇస్తావు. ఇగో ఈ ఇనుప రేకులు కూడా వేసుకుపోవాలి. ఎందుకు పోగొట్టాలి వాటిని కూడా? ఆడికి పోండి నేను, ఆడికి పోతున్నా నేను. గంటలా పాము కనబడడానికి ఇక. షుగర్ అయితే అసలే పోకపో ఇక. చైన్ వెళ్ళేద్దాం, ట్రాక్టర్ లేదామా? చలో తీ, అటు సైడ్ ఇక. అక్కడ రేకు ఒకటి తీసుకురా. ఆ రేకు ఒకటి తీసుకురా. ఇటు అని అమ్మ బాగా మస్తు బరువు ఉంటుంది, కానీ దేవాడ మిషన్ అయినా ఏదైనా ఉత్తరం గుంజేస్తుంది దేవాడ కూడా. ఆ చెత్త మొత్తం అటాను. ఇది కూడా అటే అంటారా? ఇది కూడా ఆడుకోండి, మరుగు లేకుండా గుడిచేద్దాం అనుకున్నా. ఈ కారు ఉందని ఇక నువ్వుట్లే ఈడనా గుడిచేస్తావా? ఈడ గీ కంపాలి శివ, అది చెప్పోనయ్యా పెట్టు, ఆ పొత్తకానికి పోని అది అనుకుంటావా? అది చాలు ఆ రేకి కాను. ఇక అట్లా నేను ఇస్తాను మొత్తం, నేను వేస్తా. ఏంటిది? ఒక్క నిమిషం మాకు చిట్టుకు పోయింది, కాస్త నెట్టు పోనీ.
ఫ్రేమ్లు కూడా ఇచ్చిపోయినాయి అన్నీ. అబ్బా దుమ్ము మామూలుగా వస్తుంది. ఇది రాలే ఆపిగా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇక మన కార్ని అయితే ట్రాక్టర్లో అయితే వేసేసినాం. ఇక ఇంకోటి ఇక్కడ చెత్త ఉంది కదా, ఇంకోటి తాత అయితే గుడి చేసుకుంటాడు అని చెప్పేసి క్లీన్ చేసినాం. ఇంకోటి ఆ పాము ఒకటి వాళ్ళ చెట్లలోకి పోయింది, అది దొరకలేదు మాకు. కాకపోతే పాము అయితే మామూలు లావలేదు. ఇక దాన్ని జేసీబీతో తీద్దాం కానీ చైన్ ఉండదు, చైన్ కట్టుంటారుకే పామును అయితే తీయలేదు కదా, అటు సైడ్ వెళ్ళిపోయింది. ఇక మేము కూడా ఇది లేవల్ చేసినాం. లేవల్ చేసి ఇక మనం కార్ని అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంతకుముందు వాగులంగా వచ్చినాం కదా, ఇప్పుడు ఈ బాట కూడా మంచిగా ఉన్నదని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఇక మనం ఫస్ట్ అయితే ఈ నుంచే పోదాం. ఇక మళ్ళీ వాగులోకి పోతే ట్రాక్టర్ దిగబడుతుంది, ఇలా కూడా దిగబడుతుండొచ్చు, నాకు తెలిసి చెప్పలేము. ఇక మనం వీడియో అయితే ఇప్పటివరకు అయితే ఎండ్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.